అందరికీ నమస్కారం అండి. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ముల్లంగి కర్రీ తయారు చేసే విధానం చూపిస్తాను. కర్రీ కోసం ముల్లంగి నీట్గా క్లీన్ చేసుకున్నానండి. చిన్న ముక్కలు కట్ చేసుకుందాం. ముల్లంగి ఇదిగోండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ప్యాన్లో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. ముల్లంగి హెల్త్కి చాలా మంచిదండి. హెల్త్ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఉల్లిపాయలు వేగిపోయింది. ముల్లంగి దుంప వేసుకుందాం. కొద్దిగా పసుపు, కూర అంతా ఒకసారి బాగా కలుపుకుందాం. మంట కొంచెం స్లోగా పెట్టుకున్నానండి. బాగా వేగనిద్దాం. ముల్లంగి మెత్తబడే వరకు ఫ్రై చేసుకున్నానండి. ముల్లంగి ఆరోగ్యానికి చాలా మంచిదండి. కిడ్నీ, లివర్ ఆరోగ్యానికి మంచిదండి. ఇప్పుడు 2 టమాటాలు కట్ చేసుకున్నాను, వేసుకుంటున్నాను. ఇదంతా మెత్తబడే వరకు మూత పెట్టుకుందాం. టమాటా కూడా బాగా ఉడికిపోయిందండి. కారం ఒక 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. సాల్ట్ 1 స్పూను. కూరకి పట్టేలాగా అంతా బాగా కలుపుకుందాం. ముల్లంగిలోని హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. క్యాలరీలు కూడా చాలా తక్కువ అండి. అన్ని దుంపల్లోని కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి కదా, కానీ ముల్లంగి దుంపలో మాత్రం క్యాలరీలు చాలా తక్కువ. వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు రోటీ, చపాతీ, రైసు అన్నింట్లో కూడా ఇది సైడ్ డిష్ కింద వాడుకుంటే మంచిదండి. కూరలో ఒక 2 స్పూన్లు వాటర్ వేసానండి. కారం, ఉప్పు అంతా కూరకు పట్టడానికి ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం. కూర ఉడికిపోయిందండి. 1 స్పూను ధనియాలు, జీలకర్ర పొడి. కూర అంతా ఒకసారి బాగా కలుపుకుందాం. అంతేనండి, ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ముల్లంగి కూర రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆపేసుకున్నాను. కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవటమేనండి. మీరు ట్రై చేసి కామెంట్ పెట్టండి. మా లక్ష్మీ ప్రభా కిచెన్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి.